Welcome to ABN and PRR College of Science course. Welcome to online classes. Myself, Prasad, lecturer in computer science, and this is for final BSc 5th semester computer science paper software engineering. Welcome to our 13th lecture. Okay, this is our 13th session. Okay, students, all of you follow regularly these videos in our YouTube channel ABN and PRR College online classes course. And okay, all of you maintain the running notes. రెగ్యులర్గా ఈ క్లాసెస్ వినేటప్పుడు ఆ పాయింట్స్ని రన్నింగ్ నోట్స్ తోటి మెయింటైన్ చేసుకోండి. వాట్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ సో ఫార్ వీఆర్ కవరింగ్ హియర్ అండ్ వీఆర్ డిస్కసింగ్ ద టాపిక్. ఓకే, ఆ ఎగ్జాంపుల్స్ కానీ ఏమైనా పాయింట్స్ చెప్పేటప్పుడు ఏదైనా లిటిల్ బిట్ దట్ ఇస్ ఇంపార్టెంట్ అని చెప్పినప్పుడు కానీ మీరేం చేయాలి అంటే వాటిని కంపల్సరీగా రన్నింగ్ నోట్స్లో నోట్ చేసుకుంటూ ఉండండి. ఓకేనా? బికాస్ ఆఫ్ మోర్ నాలెడ్జ్ అంతా కూడా దేని నుంచి వస్తుందంటే రన్నింగ్ నోట్స్. ఇక్కడ రన్నింగ్ నోట్స్లో మనం ఏవైతే పాయింట్స్ని కవర్ చేస్తామో వాటి నుంచి ఎక్కువ సబ్జెక్ట్ అనేది మనకు వస్తుంది. ఓకే, అండ్ వెల్కమ్ టు టుడే సెషన్. ఓకే, ద లాస్ట్ సెషన్, the 12th lecture, we have discussed about the project planning. Okay, if you want to move for developing a software, definitely we should have a plan how to prepare that software. Okay, how to implement or how to develop that software. We need a plan for preparing the successful project. When coming to that planning, we have different issues. Okay, different concepts for the planning. We have to estimate the size, we have to estimate the cost, we have to estimate the development time. Okay, we have to estimate the resources, what are the required for preparing that project, what are the people involved for this project, what are the risk involvement in this project. ఇలాంటివన్నీ కూడా మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకున్న తర్వాత మనం ఏం చేయాలంటే ఆ ప్రాజెక్ట్ని ప్రిపేర్ చేసుకుంటామండి. ఓకేనా? సో లైక్ దట్ మనకి అంటే ఒక ప్లానింగ్ అనేది కంపల్సరీగా ఉండాలండి. మనం ఏదో ఒక ప్రిపేర్ చేయాలి అనుకుంటే దానికి కంపల్సరీగా ఏముండాలి, ప్లానింగ్ అనేది ఉండాలన్నమాట. అవునా? సాఫ్ట్వేర్ ప్రిపేర్ చేయాలంటే కంపల్సరీగా మనకి ప్లానింగ్ అనేది ఖచ్చితంగా ఉండాలన్నమాట. ఓకే, సో ప్లానింగ్ అంటే ఏంటి? కాస్ట్ ఎస్టిమేట్ చేయడము, డెవలప్మెంట్ ఎఫర్ట్ని ఎస్టిమేట్ చేయడము, రిసోర్సెస్ ఐడెంటిఫై చేసుకోవడము, కాస్ట్ ఎస్టిమేషన్ ప్రాసెస్ చేసుకోవడము, అన్నీ అయిన తర్వాత అన్నీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఫైనల్లీ వి షెడ్యూల్ దట్ ప్రాజెక్ట్. ఓకే, ప్రాజెక్ట్కి షెడ్యూలింగ్ ప్రాసెస్ అనేది ప్రిపేర్ చేస్తామన్నమాట. ఓకేనండి? సో ఆఫ్టర్ ద ప్రాజెక్ట్ ప్లానింగ్, నెక్స్ట్ కాన్సెప్ట్ ఈజ్ project or software estimation. Okay, these are all the concepts in the project planning. Okay, బట్ ఎగ్జామ్లో మీకు ప్రాజెక్ట్ ప్లానింగ్ అని చెప్పి సెపరేట్ క్వశ్చన్ అడుగుతూ ఉంటారు, అలాగే ఈ కాస్ట్ ఎస్టిమేషన్ లేదా సాఫ్ట్వేర్ ఎస్టిమేషన్ అని చెప్పేసి సెపరేట్ కాన్సెప్ట్స్ అడుగుతూ ఉంటారండి. ఓకేనా? డోంట్ వరీ, ప్రాజెక్ట్ ప్లానింగ్ అని అడిగితే కనుక అంతకుముందు మన క్లాస్లో చెప్పుకున్న కాన్సెప్ట్స్ వరకు రాస్తే సరిపోతుంది. అండ్ ఈ కాస్ట్ ఎస్టిమేషన్ టెక్నిక్స్ అని లేదా సాఫ్ట్వేర్ ఎస్టిమేషన్ టెక్నిక్స్ అని లేదా దీంట్లో కొన్ని మోడల్స్ ఉంటాయి, కోకోమో మోడల్స్ అని, వాటి గురించి సెపరేట్గా అడిగితే కనుక ఇవి ఎక్స్ప్లెయిన్ చేయవలసి ఉంటుంది అనమాట. ఓకే, అండ్ కమింగ్ టు ది టుడేస్ కాన్సెప్ట్, సాఫ్ట్వేర్ ఎస్టిమేషన్. Okay, so in order to prepare a successful project, definitely we have to estimate that software. Okay, in the planning phase, when we want to prepare a good software, we have to estimate that software. Initially we have to estimate that software, then only we can prepare the good software. Okay na? So for that we have to estimate that software.
The technique which is used to calculate the time required to accomplish a particular task is called estimation technique. ఓకే, సో అంటే మనకి ఒక పర్టికులర్ యూనిట్ ఆఫ్ టాస్క్ని ప్రిపేర్ చేయడానికి మనకి పట్టే టైం కానీ మనం దాని మీద చేసే ఎఫర్ట్ కానీ, సో దీన్ని క్యాలిక్యులేట్ చేయడాన్ని లేదా ఆ పర్టికులర్ యూనిట్కి అవే ఖర్చును కానీ, ఓకే, లేదా పర్టికులర్ యూనిట్కి కావాల్సిన రిసోర్సెస్ని కానీ ఐడెంటిఫై చేయడాన్ని మనం ఏమంటామంటే ఎస్టిమేషన్ అని చెప్పేసి కాల్ చేసుకుంటాం అనమాట. ఓకే, సో ద నెంబర్ ఆఫ్ ఎస్టిమేషన్ టెక్నిక్స్ హ్యావ్ బీన్ డెవలప్డ్ అండ్ హ్యావ్ సమ్ అట్రిబ్యూట్స్ ఇస్ కామన్. మనకి చాలా ఓకే, వెన్ గోయింగ్ టు ది సాఫ్ట్వేర్ ఫీల్డ్ వీ హ్యావ్ నెంబర్ ఆఫ్ టెక్నిక్స్ అండి ఫర్ ఎస్టిమేటింగ్ ది సాఫ్ట్వేర్. అవునా, దాంట్లో ఏ మోడల్ తీసుకున్నా లేదా ఏ టెక్నిక్ని మనం తీసుకున్నా కానీ ప్రతి టెక్నిక్లో కూడా వీ హ్యావ్ టు టేక్ సమ్ కామన్ పాయింట్స్. ఓకే, కొన్ని ఇష్యూస్ ఉంటాయి, కొన్ని కాన్సెప్ట్స్ ఉంటాయి, వాటిని కామన్గా మనం అక్కడ తీసుకుంటాం అనమాట. అంటే ఒక 5 టెక్నిక్స్ ఉన్నాయి అనుకోవచ్చు, లేదా 3 టెక్నిక్స్ ఉన్నాయి. 3 టెక్నిక్స్లో కూడా ప్రతి దాంట్లో కూడా కామన్గా అంటే ఒక ప్రాజెక్ట్కి సంబంధించి కామన్ పాయింట్స్ అనేవి ఉంటాయన్నమాట. ఓకేనా, లెట్ us say what are those project scope must be established in advance. Okay, so మనము we have to establish the scope of that project. ఓకే, ఆ ప్రాజెక్ట్ యొక్క స్కోప్ లిమిట్ ఎంతవరకు ఉంటుంది, ఎంతవరకు దాన్ని యాక్సెస్ చేస్తూ ఉంటారు, ఎవరు యాక్సెస్ చేస్తున్నారు, దాని యొక్క స్కోప్ ఎలా ఉంటుంది, అదొకటి మనం ఐడెంటిఫై చేయాల్సి ఉంటుంది. అండ్ సాఫ్ట్వేర్ మెట్రిక్స్ ఆర్ యూజ్డ్ యాజ్ ఎ బేసిక్ from which estimates are made. For estimating this software, definitely we have to use the software metrics. Okay, already we have discussed about that software metrics. What is a metric and what are the software metrics? How we can gather that metrics? అవునా, సో ఆ కాన్సెప్ట్ అంతా కూడా మనం ముందు తీసుకున్నామంటే మనకి మెట్రిక్స్ అనేవి ఎలా వస్తాయి, విత్ ద హెల్ప్ ఆఫ్ దట్ పాస్ట్ డేటా ఆర్ పాస్ట్ ఎక్స్పీరియన్స్ ఆర్ ప్రీవియస్ సాఫ్ట్వేర్ ఇంప్లిమెంట్ చేసిన ఎక్స్పీరియన్స్ బేస్ చేసుకుని, ఓకేనా, అది ఒకటి తీసుకోవాలి. అలాగే సాఫ్ట్వేర్ మెట్రిక్స్ అనేవి మనం ఐడెంటిఫై చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్, అండ్ ప్రాజెక్ట్ ఈస్ డివైడెడ్ ఇంటూ స్మాల్ పీసెస్ విచ్ ఆర్ ఎస్టిమేటెడ్ ఇండివిజువల్లీ. ఆల్మోస్ట్ ప్రాజెక్ట్ అంతా కూడా డీకంపోజిషన్ ప్రాసెస్ అనేది జరుగుతుంది, అంటే యూనిట్స్ గా డివైడ్ అవుతుంది అనమాట. ఈ కామన్ పాయింట్స్ అనమాట ఇవన్నీ కూడా ఫర్ ఎస్టిమేటింగ్ దట్ ప్రాజెక్ట్ ఎస్టిమేట్ చేయాలంటే మనము ఇవన్నీ కూడా జాగ్రత్తగా ఐడెంటిఫై చేసుకోవాలండి. ఓకేనా, మెట్రిక్స్ తీసుకోవాలి, దాని స్కోప్ ఐడెంటిఫై చేసుకోవాలి, ప్రోడక్ట్ అంతా ఇండివిజువల్ గా డివైడ్ చేసుకోవాలి, అండ్ క్యాలిక్యులేటెడ్ రిస్క్. ఆ ప్రాజెక్ట్ ని ప్రిపేర్ చేసేటప్పుడు మనకి ఏదైనా రిస్క్ అరైవ్స్ ఏమైనా ఉన్నాయా, రిస్క్ ఐడెంటిఫికేషన్ ప్రాసెస్ ఎలా చేసుకోవాలి, అవునా, సో ఆ రిస్క్స్ ని మనము క్యాలిక్యులేట్ చేసుకోవాలన్నమాట అండి. ఓకేనా, సో ఇవి కామన్ పాయింట్స్ అనమాట ఫర్ ఎస్టిమేటింగ్ ది సాఫ్ట్వేర్. సో దీంతో జనరల్ పాయింట్స్ అండి, మనం ఇక్కడ వరకు తీసుకున్నదంతా కూడా జనరల్ కాన్సెప్ట్ అనమాట. సాఫ్ట్వేర్ ఎస్టిమేషన్ అంటే ఏంటి, ఫర్ ఎస్టిమేటింగ్ ది దట్ వాట్ ఆర్ ద టెక్నిక్స్ ఫర్ ప్లానింగ్ కాస్ట్ ని లేదా యూనిట్ టాస్క్ ని కంప్లీట్ చేయడానికి టైంని కానీ కాస్ట్ని కానీ డెవలప్మెంట్ ఎఫర్ట్ కానీ వీటిని క్యాలిక్యులేట్ చేయడాన్ని ఎస్టిమేషన్ ప్రాసెస్ అని చెప్పేసి చెప్తామన్నమాట. ఫర్ దట్ ఎస్టిమేషన్ వీ హ్యావ్ డిఫరెంట్ టెక్నిక్స్, చాలా టెక్నిక్స్ ఉన్నాయి. సో ఎవ్రీ టెక్నిక్, ఏ టెక్నిక్ తీసుకున్నా వీ హ్యావ్ సమ్ కామన్ పాయింట్స్, వీటిని మాత్రం కామన్గా మనం అబ్జర్వ్ చేస్తూ ఉండాలన్నమాట అండి. ఓకేనా, ఫర్ ఎస్టిమేటింగ్ ది కాస్ట్, ఓకే, ఫర్ ఎస్టిమేటింగ్ ది కాస్ట్ వీ హ్యావ్ 2 మోడల్స్. అంటే ప్రాజెక్ట్ యొక్క కాస్ట్ ఎస్టిమేషన్ ప్రాసెస్ చేయడానికి మనకి 2 మోడల్స్ ఉన్నాయండి. అవి ఏంటంటే స్టాటిక్ సింగిల్ వేరియబుల్ అండ్ ద నెక్స్ట్ వన్ ఈజ్ స్టాటిక్ మల్టీ వేరియబుల్. ఓకే, we had 2 models for estimating the cost. Okay, cost estimation process కి లేదా ఈ ప్రాజెక్ట్ సాఫ్ట్వేర్ ఎస్టిమేషన్ మోడల్ కూడా అని చెప్పుకోవచ్చు అండి. నాట్ ఓన్లీ ఫర్ ద కాస్ట్, దాంట్లో మనం ఎఫర్ట్ ఎస్టిమేట్ చేసుకుంటాము, అది కూడా ప్రాసెస్ అంతా ఉంటుంది, చూద్దాము. బట్ బేసికల్లీ మనము ఈ కాస్ట్ ఎస్టిమేషన్ ప్రాసెస్ ని 2 టైప్స్ కింద డివైడ్ చేసుకోవచ్చు. 2 మోడల్స్ ద్వారా మనం ప్రాసెస్ చేసుకోవచ్చు. అవి ఏంటంటే స్టాటిక్ సింగిల్ వేరియబుల్ మోడల్ అని ఒకటి, అండ్ స్టాటిక్ మల్టీ వేరియబుల్స్ మోడల్స్ అని చెప్పేసి 2 మోడల్స్ ని మనం ఉపయోగించుకోవచ్చు. ఓకే, చాలా జాగ్రత్తగా వినండి కాన్సెప్ట్ ని.
సాఫ్ట్వేర్ ఎస్టిమేషన్ ప్రాసెస్. సాఫ్ట్వేర్ ఎస్టిమేషన్ చేయడం అంటే టైంని ఎస్టిమేట్ చేసుకోవచ్చు, కాస్ట్ ఎస్టిమేట్ చేస్తాము, డెవలప్మెంట్ ఎఫర్ట్ని ఎస్టిమేట్ చేసుకోవచ్చు, రిసోర్సెస్ని ఎస్టిమేట్ చేస్తాము, రిస్క్ని ఐడెంటిఫై చేసుకుంటాము. ఓకే, చాలా ప్రాసెస్ ఉంటాయి. సో ఇలా కామన్గా కొన్ని పాయింట్స్ అనేవి తీసుకుంటాము. దాని తర్వాత ఈ కాస్ట్ ఎస్టిమేషన్ ప్రాసెస్ చేయడానికి 2 మోడల్స్ ఉన్నాయి. ఒకటి స్టాటిక్ సింగిల్ వేరియబుల్ మోడల్ అంటాము, సెకండ్ వన్ స్టాటిక్ మల్టీ వేరియబుల్స్ మోడల్స్ అని చెప్పేసి కాల్ చేసుకుంటాము. ఓకే, సో ఈ 2 మోడల్స్ గురించి కూడా నెక్స్ట్ క్లాసెస్లో మనం డిస్కస్ చేసుకుందామండి. ఓకేనా, బికాస్ మనకి సిలబస్లో దట్ సాఫ్ట్వేర్ ఎస్టిమేషన్ అని చెప్పేసి ఒక కాన్సెప్ట్ ఉంది. దాంట్లో మీకు కోకోమో మోడల్, ఎంపెరికల్ ఎస్టిమేషన్ మోడల్స్ అని చెప్పేసి చిన్న హెడ్డింగ్ ఒకటి ఇచ్చి కోకోమో మోడల్ నెక్స్ట్ మనం డిస్కస్ చేసుకునే మోడల్ అనమాట. కోకోమో మోడల్ గురించి సిలబస్లో ఇవ్వడం జరిగిందండి. ఓకేనా, సో మరి సాఫ్ట్వేర్ ఎస్టిమేషన్లో ఈ స్టాటిక్ సింగిల్ వేరియబుల్స్, స్టాటిక్ మల్టీ వేరియబుల్స్ గురించి డిస్కస్ చేసుకునే ముందు కోకోమో మోడల్ గురించి డిస్కస్ చేసుకుందామండి. ఎందుకంటే మీరు కాన్సెప్ట్ని చదివేటప్పుడు ఈ ఎస్టిమేషన్ ప్రాసెస్కి వచ్చేసరికి స్టాటిక్, సింగిల్ వేరియబుల్ లేదా మల్టీ వేరియబుల్స్ ఇవన్నీ చదువుకుంటూ వస్తే కనుక కొంచెం లెందీ అయిపోతుందండి. ఓకేనా, బట్ మన సిలబస్ ఇచ్చింది ఏంటంటే కోకోమో మోడల్ ఒకటి ఇచ్చారు కాబట్టి ముందు దాని గురించి డిస్కస్ చేసుకున్న తర్వాత స్టాటిక్ సింగిల్ వేరియబుల్, స్టాటిక్ మల్టీ వేరియబుల్స్ గురించి డిస్కస్ చేసుకుందాము. విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ కోకోమో మోడల్, ఈ కోకోమో మోడల్ ఉపయోగించుకుని మనము సాఫ్ట్వేర్ ఎస్టిమేషన్ ప్రాసెస్ అనేది చేయించండి. ఓకేనా, డెవలప్మెంట్ ఎఫర్ట్ని మనం క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు, ఎంతమంది పర్సన్స్ నీడ్ అవుతారు క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. ఓకే, నథింగ్ బట్ ఎస్టిమేషన్, ఒక ఎస్టిమేషన్ ప్రాసెస్ అనేది చేస్తున్నాం అనమాట. సో ఎస్టిమేషన్ ప్రాసెస్ చేయడానికి వన్ ఆఫ్ ది బెస్ట్ టెక్నిక్ ఏంటంటే కోకోమో మోడల్. ఓకే, దిస్ మోడల్ కెన్ బి ఇన్ మెనీ సాఫ్ట్వేర్, ఓకే, ఇన్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ. సో చాలా వరకు కూడా ఈ కోకోమో మోడల్ని ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారనమాట. ఓకేనా, సో ఫర్ దట్ ఫస్ట్ వీ హ్యావ్ టు డిస్కస్ అబౌట్ ది కోకోమో మోడల్. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూగా లాస్ట్ 2 times జరిగింది ఎగ్జామ్, 2 times కూడా కోకోమో మోడల్ గురించి ఎగ్జామ్లో ఉన్నట్టుందండి. ఓకేనా, ఫస్ట్ యూనిట్ ఫస్ట్ మనం మోడల్స్ ఏవి చెప్పుకున్నాం కదా, వాటి నుంచి ఎక్కువ టాపిక్స్ ఏమి ఇవ్వట్లేదు కానీ ఎగ్జామ్లో ఈ ఎస్టిమేషన్ ప్రాసెస్, ఈ మెట్రిక్స్ ఉన్నాయి చూసారు, అక్కడ నుంచి కంపల్సరీగా ఎగ్జామ్లో అడుగుతూనే ఉంటారనమాట. సో దాంట్లో భాగంగా కోకోమో మోడల్ ఎక్కువగా అడుగుతున్నారు. సో దాని గురించి చాలా జాగ్రత్తగా వినండి. లిటిల్ బిట్ లెందీ టాపిక్, మేబీ ఇట్ విల్ టేక్ అనదర్ సెషన్ ఆల్సో. ఓకే, సో ఇంకొక సెషన్లో కూడా కోకోమో మోడల్ గురించి మేము చెప్పుకుంటాం మనము. దిస్ ఈస్ ద ఫస్ట్ సెషన్ ఇన్ కోకోమో మోడల్ and all of you listen carefully, the most important one and little bit complicated. Okay, see what is here cocomo model. So cocomo model ante constructive cost model. So constructive lo CO, cost lo CO, model lo MO. Okay na, so first tutorials ni mix చేసుకుంటూ మనకి దీనికి కోకోమో మోడల్ అని నేమ్ ఒకటి పెట్టడం జరిగిందండి. ఓకే, విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ కోకోమో మోడల్ వీ కెన్ క్యాలిక్యులేట్ ది ఎఫర్ట్, డెవలప్మెంట్ టైం, యావరేజ్ స్టాఫ్ సైజ్ అండ్ ప్రొడక్టివ్. ఓకే, మన కోకోమో మోడల్ ఉపయోగించుకుని హౌ మచ్ ఎఫర్ట్ యూ హ్యావ్ టు పే ఆన్ దట్ ప్రాజెక్ట్, what is the development time and average staff members, లేదా how many people have to involve for preparing this project. ఇవన్నీ కూడా మనము కోకోమో మోడల్ ఉపయోగించుకుని మనము క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు అనమాట. సింప్లీ కోకోమో మోడల్ ఉపయోగించుకుని మనము ఎఫర్ట్ని, డెవలప్మెంట్ టైంని క్యాలిక్యులేట్ చేసుకుంటామండి. ఓకేనా, సింపుల్గా చెప్పుకోవాలనుకుంటే ఈ కోకోమో మోడల్ అనేది 3 types of ప్రాజెక్ట్స్ కి లేదా ఈ కోకోమో మోడల్లో మనకి 3 types ఉన్నాయండి. దాంట్లో ఏంటంటే బేసిక్ కోకోమో మోడల్, ఇంటర్మీడియట్ కోకోమో మోడల్ అండ్ కంప్లీట్ ఆర్ డీటెయిల్డ్ కోకోమో మోడల్. ఓకే, బేసిక్ కోకోమో మోడల్, ఇంటర్మీడియట్ కోకోమో మోడల్ and complete or detailed COCOMO model.
ఈ కోకోమోలో మళ్ళీ మనకి త్రీ టైప్స్ కింద డివైడ్ అయింది అనమాట. బేసిక్ ఒకటి, ఇంటర్మీడియట్ ఒకటి అండ్ డీటెయిల్డ్ ఒకటి ఉంది. ఓకేనా? కోకోమో అప్లైడ్ ఆన్ 3 క్లాసెస్ ఆఫ్ సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్. మళ్ళీ ఈ కోకోమో మోడల్స్ అనేవి 3 టైప్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్ మీద అప్లై చేసుకోవచ్చు. చాలా జాగ్రత్తగా వినండి. కోకోమో మోడల్లో 3 టైప్స్ ఉన్నాయి. ఓకే, సో మన కోకోమో మోడల్ ఎన్ని టైప్స్ ఉన్నాయి? 3 టైప్స్ ఉన్నాయండి. ఆ 3 టైప్స్ కూడా 3 ప్రాజెక్ట్స్ మీద అప్లై చేసుకోవచ్చు. మళ్ళీ ఇక్కడ ప్రాజెక్ట్స్ కూడా డిఫరెంట్ టైప్స్ కింద డివైడ్ చేసుకుంటున్నాం అనమాట మనం ఇప్పుడు. ఓకేనండి? అగైన్ మళ్ళీ ప్రాజెక్ట్స్ కూడా ఏం చేస్తున్నాము? 3 టైప్స్ కింద డివైడ్ చేసుకుంటున్నాము. ఓకేనా? సో యాక్చువల్గా మనకి ఏదైనా బయట ఎలక్ట్రికల్ ఐటమ్స్ కూడా తీసుకున్నాం అనుకోండి, ఆ సేమ్ ఐటమ్ని మనకి డిఫరెంట్ కంపెనీస్ ప్రొవైడ్ చేస్తూ ఉంటాయి, లేదా ఒరిజినల్, డూప్లికేట్ ఇలా అంటూ ఉంటాము. అంటే ఒక ప్రోడక్టే మనకి డిఫరెంట్ సెషన్స్లో మనకు లభ్యమవుతుందండి, అవునా? అలాగే మనకి బయట ఉన్న ప్రాజెక్ట్స్ కూడా డిఫరెంట్ టైప్స్ కింద డివైడ్ చేసుకోవచ్చు. అంటే చిన్న ప్రాజెక్ట్స్ అని, పెద్ద ప్రాజెక్ట్స్, బాగా పెద్ద ప్రాజెక్ట్స్, ఇలా మనం డివైడ్ చేసుకోవచ్చు కదా. సో అలా అనమాట ఇక్కడున్న కోకోమో మోడల్ 3 మోడల్స్ని 3 డిఫరెంట్ ప్రాజెక్ట్స్ మీద అప్లై చేసుకోవచ్చు. అంటే ఈ బేసిక్ కోకోమో మోడల్ని 3 ప్రాజెక్ట్స్ మీద అప్లై చేసుకోవచ్చు, 3 టైప్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్ మీద అప్లై చేసుకోవచ్చు. అలాగే ఇంటర్మీడియట్ కోకోమో మోడల్ని 3 టైప్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్ మీద అప్లై చేసుకోవచ్చు. అలాగే కంప్లీట్ ఆర్ డీటెయిల్డ్ కోకోమో మోడల్ని 3 టైప్స్ ఆఫ్ సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్స్ మీద అప్లై చేసుకోవచ్చు. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ us see what are the 3 types of projects. ఓకే, ప్రాజెక్ట్స్ ని 3 టైప్స్ కింద డివైడ్ చేస్తున్నాం అంటున్నాం కదా. అసలు 3 టైప్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఏంటంటే ఆర్గానిక్ మోడ్, సెమీ డిటాచ్డ్ మోడ్ అండ్ ఎంబెడెడ్ మోడ్ అండి. ఓకేనా? మనకున్న ప్రాజెక్ట్స్ ని ఇక్కడ కోకోమో మోడల్లో ఏం చేస్తున్నారంటే 3 టైప్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్ కింద డివైడ్ చేసుకుంటారనమాట. ఓవరాల్ మనం ప్రిపేర్ చేసిన ప్రాజెక్ట్స్ ని ఈ 3 టైప్స్ లో ఏదో టైప్ లో ఉంటాయన్నమాట. ఓకేనా? కోకోమో మోడల్స్ అయితే 3 టైప్స్ ఉన్నాయండి. ఓకే, అవి కాకుండా మనకి ప్రాజెక్ట్స్ 3 టైప్స్ ఉన్నాయి. సో ఆర్గానిక్ మోడ్ అంటే ఎలా ఉంటుంది? సో ఆర్గానిక్ మోడ్ ప్రాజెక్ట్ అంటే ఏంటంటే ప్రాజెక్ట్ సైజ్ అనేది ఎంతవరకు ఉంటుందంటే 2 to 50 KLOC. ఓకే, 1000 లైన్స్ ఆఫ్ కోడ్ అనమాట. అంటే 2 నుంచి 50 KLOC అంటున్నాము. 2 to 50 KLOC అంటే ఒక ప్రాజెక్ట్ యొక్క లైన్ ఆఫ్ కోడ్ 50,000 వరకు, 2 నుంచి 50,000 వరకు ఉంటుంది అనుకోండి. అటువంటి ప్రాజెక్ట్ని మనము ఎలా చెప్పొచ్చు అంటే ఆర్గానిక్ ప్రాజెక్ట్ కింద చెప్పవచ్చు అండి దాన్ని. ఓకేనా? సో ఆ ప్రాజెక్ట్స్ అనేవి ఏంటి? స్మాల్ సైజ్ అనేది మనకి చిన్న ప్రాజెక్ట్స్ అనమాట. అలాగే 50 KLOC అంటే చిన్న సైజ్ అనమాట అండి. ఓకేనా? అలాగే దీన్ని ఎక్స్పీరియన్స్డ్ డెవలపర్స్ అనేవాళ్ళు దీన్ని ప్రిపేర్ చేస్తారండి. ఓకేనా? ఎక్స్పీరియన్స్డ్ డెవలపర్స్ ఉంటారు ఆ ప్రాజెక్ట్స్ని ప్రిపేర్ చేయడానికి. ఎగ్జాంపుల్స్ ఏంటంటే పే రోల్ సిస్టమ్స్. ఓకేనా? పేరోల్ సిస్టమ్స్ ఉంటాయి కదా, అంటే సమ్ బిల్లింగ్స్ని క్యాలిక్యులేట్ చేయడము, ప్రింట్అవుట్స్ తీయడము, అలాంటివి ఉంటాయి కదా. మనకి కరెంట్ బిల్ తీయడము, లేదా ఆల్మోస్ట్ చాలా ఇండస్ట్రీస్లో కానీ లేకపోతే చాలా చోట్ల అబ్జర్వ్ చేస్తూ ఉంటాము ఈ పేయింగ్ సిస్టమ్స్. అవునా? ఆ పేరోల్ సిస్టమ్స్ అన్నీ కూడా ఆర్గానిక్ టైప్లోకి వెళ్తాయి అన్నమాట. అండ్ ఇన్నోవేషన్ అనేది లిటిల్గా ఉంటుందండి. ఓకే, అండ్ డిమాండ్ కూడా అంత, అంటే డెడ్ లైన్స్ అనేవి, డెడ్ లైన్ ఆఫ్ ది ప్రాజెక్ట్ అనేది నాట్ టైట్ అంటున్నాము. ఈ నాట్ టైట్ అంటే అంత మనకి స్ట్రిక్ట్ రూల్సే ఉండవు అనమాట. నాకు ఇప్పుడు ఇంత త్వరగా నాకు కంప్లీట్ చేసేయండి ప్రాజెక్ట్ని, అలాంటి రూల్స్ ఏమి ఉండవు అనమాట అండి. ఓకేనా? డెడ్ లైన్ ఆఫ్ ది ప్రాజెక్ట్ అనేది కూడా లైట్గా ఉంటుంది అనమాట. ఓకే, అంటే కన్ఫర్మ్ చేయరనమాట అండి. వాళ్ళు ప్రిపేర్ చేయొచ్చు మనం. సో చిన్న ప్రాజెక్ట్ కాబట్టి దానికి డెడ్ లైన్ ఎవరు మెన్షన్ చేయరు. ఓకే, సో నాట్ టైట్ అనమాట. అంత మనకి ఇబ్బంది కలిగించే విధంగా ఏమి ఉండవు అనమాట డెడ్ లైన్స్ అనేవి. అటువంటి ప్రాజెక్ట్స్ ఏమంటామంటే
ఆర్గానిక్ ప్రాజెక్ట్స్ కింద డివైడ్ చేసుకున్నారండి ఇక్కడ. ఓకేనా, కోకోమో మోడల్ వాళ్ళు ఏం చేశారంటే 3 టైప్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ని డివైడ్ చేసుకుంటున్నారు కదా. సో వాళ్ళు అప్లై చేసే మోడల్స్ ని కోకోమో 3 మోడల్స్ ని 3 టైప్స్ ఆఫ్ ప్రాజెక్ట్ లో ఆర్గానిక్ ప్రాజెక్ట్ అనేది ఎప్పుడు తీసుకుంటారంటే దాని యొక్క సైజు 2 to 50 KLOC ఉండాలి, సైజ్ లో చిన్నదిగా ఉండాలి, ఇన్నోవేషన్ అనేది లిటిల్ గా ఉండాలి, అండ్ డెడ్ లైన్స్ అనేవి నాట్ మెన్షన్డ్ అనమాట, అంత టైట్ గా ఉండకూడదండి, ఉండవు అనమాట. అటువంటి వాటిని ఆర్గానిక్ ప్రాజెక్ట్స్ అని చెప్పేసి చెప్తున్నారనమాట. సెమీ డిటాచ్డ్ ప్రాజెక్ట్, సెకండ్ వన్ సెమీ డిటాచ్డ్ అంటున్నాం కదా. సో ఈ సెమీ డిటాచ్డ్ అంటే ఏంటంటే ప్రాజెక్ట్ సైజ్ అనేది ఎంతవరకు ఉంటుందంటే 50 to 300 KLOC. ఓకేనా, అంటే 50 నుంచి 300,000 లైన్స్ ఆఫ్ కోడ్ వరకు కూడా ఉండొచ్చు అనమాట, ఉంటుందండి. అంటే దాని రేంజ్ అనేది 50 నుంచి ఎంత వరకు ఉంటే కనుక దాన్ని వాళ్ళు సెమీ డిటాచ్డ్ కింద డివైడ్ చేసుకుంటారండి. మీడియం సైజ్ ప్రాజెక్ట్స్, మీడియం సైజ్ టీమ్. ఓకేనా, సో టీమ్ కూడా అంత డెవలపర్స్ ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్ ఏం అవసరం లేదు. సో దే కెన్ ప్రిపేర్ విత్ బేసిక్ నాలెడ్జ్, నో ప్రాబ్లం. ఓకే, అండ్ సైజ్ కూడా దానికి మీడియంగా ఉంటుంది. ఎగ్జాంపుల్స్ ఏంటంటే డేటాబేస్ సిస్టమ్స్ అండి. ఓకే, డేటాబేస్ సిస్టమ్స్ అంటే చూసారా, అవన్నీ కూడా సెమీ డిటాచ్డ్ కింద వీళ్ళు డివైడ్ చేసుకున్నారనమాట. దానికి ఇన్నోవేషన్ అనేది మీడియంగా ఉంటుంది, డెడ్ లైన్ కూడా మీడియం అండి. ఓకేనా, అంటే మరి ప్రిపేర్ చేయమని చెప్పేసి డెడ్ లైన్స్ పెట్టారు, వద్దని చెప్పేసి చెప్పారనమాట. సో సో టైంకి కంప్లీట్ చేయండి అన్నట్టుగా ఉంటాయన్నమాట అండి. ఓకేనా, అటువంటి ప్రాజెక్ట్స్ ని సెమీ డిటాచ్డ్ ప్రాజెక్ట్స్ అని చెప్పేసి కాల్ చేసుకుంటాం అనమాట. ఓకే, అండ్ వీ హ్యావ్ వన్ మోర్, ఎంబెడెడ్. ఎంబెడెడ్ సిస్టమ్స్ అంటే ఓవర్ 300 KLOC. ఆ ప్రాజెక్ట్ లైన్స్ అనేవి లేదా సైజ్ అనేది ఎంతవరకు ఉంటుంది, 300,000 లైన్స్ ఆఫ్ కోడ్ కన్నా ఎక్కువగా ఉంటాయండి. పెద్ద ప్రాజెక్ట్స్ అనమాట ఇవన్నీ కూడా. ఓకేనా, సో ప్రాజెక్ట్ నేమ్స్ ఎలా ఉంటాయి, లార్జ్ ప్రాజెక్ట్స్ అనమాట. రియల్ టైమ్ సిస్టమ్స్ ఉంటాయి కదా, ATMs, ఇవన్నీ కూడా అటువంటి సిస్టమ్స్ ని ఎంబెడెడ్ సిస్టమ్స్ కింద, ఎంబెడెడ్ సాఫ్ట్వేర్స్ కింద వీళ్ళు డివైడ్ చేసుకున్నారు. ఇన్నోవేషన్ సిగ్నిఫికెంట్, అండ్ డెడ్ లైన్ కూడా ఎలా ఉంటుందంటే టైట్ గా ఉంటుందండి. ఓకేనా, దీనికి కొంచెం ఫోర్స్ అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట. సో ఇలా వాళ్ళకున్న ఆ ప్రాజెక్ట్ ని ఏం చేసుకుంటారంటే ఇలా 3 టైప్స్ కింద డివైడ్ చేసుకుంటారనమాట అండి. ఓకేనా, ఓవరాల్ గా ప్రాజెక్ట్స్ ని 3 టైప్స్. ఆర్గానిక్ అంటే చిన్న ప్రాజెక్టు, సెమీ డిటాచ్డ్ అంటే మీడియం ప్రాజెక్టు, ఎంబెడెడ్ మోడ్ అంటే కనుక లార్జ్ ప్రాజెక్ట్ అనమాట అండి. ఓకేనా, సో ఫస్ట్ వాళ్ళు ఏం చేస్తారంటే ప్రాజెక్ట్ ని ఇలాగా 3 టైప్స్ కింద డివైడ్ చేసుకుంటారు. సో ఇప్పుడు వాళ్ళకున్న మోడల్స్ ఏంటవి, బేసిక్ కోకోమో మోడల్, ఇంటర్మీడియట్ మోడల్, కంప్లీట్ డీటెయిల్డ్ ఆర్ కోకోమో. ఓకే, కంప్లీట్ డీటెయిల్డ్ మోడల్. ఈ 3 మోడల్స్ ని ఈ 3 టైప్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్ మీద కూడా అప్లై చేస్తారనమాట అండి. ఓకేనా, సో దట్ ఈస్ అబౌట్ హియర్ కోకోమో బేసిక్ టైప్స్ ఆఫ్ కోకోమో మోడల్స్ అండ్ what are the different division of that project types. Okay, coming to the first COCOMO model, ఏంటది, బేసిక్ కోకోమో మోడల్. ఓకే, ఫస్ట్ వన్ బేసిక్ కోకోమో మోడల్ అంటున్నాం కదా, దాని తర్వాత ఇంటర్మీడియట్ కోకోమో మోడల్ వస్తుందండి, తర్వాత కంప్లీట్ వస్తుంది. ఫస్ట్ మనము బేసిక్ కోకోమో మోడల్ ఉపయోగించుకుని ఓకే ఈ టైం ఆర్ ఎఫెక్ట్ ని, ఓకేనా, ఈ డెవలప్మెంట్ టైం లేదా ఈ ఎఫర్ట్ ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తామనేది చూద్దామండి. ఓకేనా, బేసిక్ కోకోమో మోడల్ ద్వారా ఈ ఎఫర్ట్ ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము అది మనం ఇక్కడ నేర్చుకుంటున్నాం అనమాట ఫస్ట్ మోడల్లో. ఓకే, సో దెన్ కమింగ్ టు దిస్ బేసిక్ కోకోమో మోడల్, హియర్ వి హ్యావ్ అన్ ఈక్వేషన్. ఎఫర్ట్ అప్లైడ్ కి అంటే ఎఫర్ట్, హౌ మచ్ ఎఫర్ట్ దే కెన్ అప్లైడ్, మనం ఎంతవరకు ఎఫర్ట్ ని అప్లై చేయొచ్చు అనేది చెప్పడానికి మనము ఈక్వేషన్ ఉపయోగించుకుని క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు అనమాట. మోస్ట్ ఇంపార్టెంట్ ఈక్వేషన్స్ ఇవి, చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ కొన్ని కాన్స్టెంట్ వాల్యూస్ కూడా ఉంటాయండి. ఆల్మోస్ట్ మనకి ఈ ఎస్టిమేషన్ ప్రాసెస్ దగ్గర కొన్ని కాన్స్టెంట్ వాల్యూస్, కొన్ని ఈక్వేషన్స్ ని నేర్చుకుంటూ ఉంటాము, అవునా. వాటిని చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. అవి గుర్తుంటేనే మీరు ఎగ్జామ్ లో రాయగలుగుతారండి. ఓకేనా, సో కంపల్సరీ ఎగ్జాంపుల్ కూడా మీరు ప్లేస్ చేసుకోవాలి ఎగ్జామ్ లో రాసేటప్పుడు. ఓకే, సో బేసిక్ కోకోమో మోడల్లో ఎఫర్ట్ ని క్యాలిక్యులేట్ చేయడానికి మనకున్న ఈక్వేషన్ ఏంటంటే E is equal to AB of KLOC to the power of BD. Okay, this is the equation for calculating the effort. And development time, okay, development time ni
ఈ డెవలప్మెంట్ టైం ని క్యాలిక్యులేట్ చేయడానికి మనకు ఈక్వేషన్ ఏంటంటే d is equal to cb of e power db. Okay, here d is a development time and e is a effort applied. Okay, so KLOC అంటే మనకి 1000 lines of code. ఓకేనండి. సో ప్రీవియస్ ప్రాజెక్ట్ యొక్క ఎక్స్పీరియన్స్ బట్టి మనము ఎన్ని లైన్స్ ఉంటాయని క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు కదా, లేదా మనకున్న సైజ్ మెట్రిక్స్ ను ఉపయోగించి మన సైజ్ అన్ని కూడా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు కదా. ఎనీహౌ కేబోస్ అనేది మనకి తెలుస్తుంది. ఓకేనా, సమ్ ఫిగర్ అనేది మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఏబి, బిబి అండ్ సిబి అండ్ డిబి ఆర్ ద కోఎఫిషియెంట్స్, సమ్ కాన్స్టెంట్ వాల్యూస్ అనమాట అండి అవన్నీ కూడా. ఓకేనా, ఈ వాల్యూస్ కాన్స్టెంట్ వాల్యూస్ ని మనం చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఇట్లా కొన్ని వాల్యూస్ ఉంటాయండి, ఒక టేబుల్ ఒకటి ఉంటుంది చెప్తాను, ఆ వాల్యూస్ మీరు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, సో పీపుల్ రిక్వైర్డ్ అనేది ఎలా ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు, P ఈక్వల్ టు E బై D. ఓకేనా, ఎఫర్ట్ అప్లైడ్ బై టైమ్ డెవలప్మెంట్. ఓకే, సో డెవలప్మెంట్ టైం. సో రెండింటిని డివిజన్ చేస్తే మనకి ఎంతమంది పీపుల్ అనేవాళ్ళు అవసరం అవుతారు అనేది దానికి తెలుస్తుందండి. ఓకేనా, ఎఫర్ట్ ని క్యాలిక్యులేట్ చేయడానికి E ఈక్వల్ టు AB ఇంటూ KLOC టు ద పవర్ ఆఫ్ BB. డెవలప్మెంట్ టైం ఏమో D ఈక్వల్ టు CB ఇంటూ E పవర్ DB. ఓకే, ఈక్వేషన్స్ ఈ ఫార్ములాస్ ఎక్కడన్నా నోట్ చేసుకోండి. ఓకే, హియర్ A, B, CB అండ్ DB అండ్ BB చెప్పినాం కదా. ఓకే, AB, BB, CB అండ్ DB వీటి యొక్క కోఎఫిషియెంట్ వాల్యూస్ ఎలా ఉంటాయి. ఓకే, సో చూడండి ఇక్కడ ఒక టేబుల్ ఒకటి ఇచ్చాను మీకు. టేబుల్ ని చాలా జాగ్రత్తగా ఐడెంటిఫై చేసుకోండి, ఎక్కడైనా నోట్ చేసుకోండి. సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్ మనకి ఎన్ని టైప్స్ ఉన్నాయి, 3 టైప్స్ ఉన్నాయి కదా. ఆర్గానిక్ ఒకటి, సెమీ డిటాచ్డ్, ఎంబెడెడ్ అండి. అవునా, ఇదేమో చిన్న ప్రాజెక్టు, ఇదేమో మీడియం ప్రాజెక్టు, ఇదేమో లార్జ్ ప్రాజెక్ట్ అనమాట. సో చిన్న ప్రాజెక్ట్ కి కోకోమో మోడల్ వాళ్ళు ఏబి వాల్యూ ఎంత ఉంటుందంటే 2.4. దీస్ ఆర్ ద కాన్స్టెంట్ వాల్యూస్. ఓకేనా, సార్ ఎంత వాల్యూ ఇలా ఎందుకు వేసారు అని ఏమి అడగద్దు. ఓకేనా, దట్ ఇస్ కాన్స్టెంట్ వాల్యూ అనమాట ఫర్ డెవలపింగ్ దట్ ఎస్టిమేషన్ ఆర్ డెవలప్మెంట్ టైం. ఆ డెవలప్మెంట్ టైం ని క్యాలిక్యులేట్ చేయడానికి కోకోమో మోడల్లో వాళ్ళు ప్రీవియస్ ఇండివిజువల్ లేదా ముందుగా వాళ్ళు డిఫైన్ చేసిన కాన్స్టెంట్ వాల్యూస్ అనమాట. సో ఆర్గానిక్ ప్రాజెక్ట్ కి ఏబి వాల్యూ 2.4 ఉంటుందండి, బిబి వాల్యూ 1.05, సిబి వాల్యూ 2.5, డిబి వాల్యూ 0.38. అలాగే సెమీ డిటాచ్డ్కి వచ్చేసి ఏబి వాల్యూ 3.0, బిబి వాల్యూ 1.12, సిబి వాల్యూ 2.5, అలాగే డిబి వాల్యూ 0.35. దిస్ ఇస్ ఫర్ సెమీ డిటాచ్డ్. అండ్ కమింగ్ టు ది ఎంబెడెడ్ సిస్టమ్స్, ఓకేనా, దే గివ్ ద వాల్యూ ఆఫ్ ఏబి ఇస్ 3.6, అలాగే బిబి వాల్యూ 1.20 అండ్ సిబి వాల్యూ 2.5 and DB value 0.32. These are the most important constant values. మనం ఎఫర్ట్ ని లేదా డెవలప్మెంట్ టైం ని క్యాలిక్యులేట్ చేయాలంటే ఈ వాల్యూస్ ని కంపల్సరీగా తెలుసుకోవాలండి. అవునా, చూడండి ఇక్కడ ఈక్వేషన్ ఏముంది, ఈక్వల్ టు ఏబి ఇంటూ కేఎల్ఓసి ఆఫ్ టు ద పవర్ ఆఫ్ బీబీ అంటున్నాము. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆర్గానిక్ ప్రాజెక్ట్ అనుకోండి, చిన్న ప్రాజెక్ట్ అనుకోండి. ఓకే, ఏబి వాల్యూ ఎంత ఉంటుంది, సో బీబీ వాల్యూ ఎంత ఉంటుంది ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తామండి. అలాగే డి వాల్యూ, సిబి వాల్యూ ఎంత ఉంది, డిబి వాల్యూ ఎంత ఉంది. ఒక ఆర్గానిక్ ప్రాజెక్ట్కి ఎంత, సెమీ డిటాచ్డ్కి ఎంత, ఎంబెడెడ్కి ఎంత, ఆ వాల్యూస్ని అక్కడ మనము సబ్స్టిట్యూట్ చేస్తామన్నమాట అండి. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ సపోజ్ a project was estimated to be 400 KLOC. ఓకే, మనకి ఒక ప్రాజెక్ట్ యొక్క KLOC 1000 లైన్స్ ఆఫ్ కోడ్ అనేది ఎంత ఉందంట, 400 అండి, అంటే 400 KLOC. దెన్ క్యాలిక్యులేట్ ది ఎఫర్ట్ అండ్ డెవలప్మెంట్ టైం ఫర్ ఈచ్ ఆఫ్ ది 3 మోడ్స్. ఓకే, యాక్చువల్గా అయితే కనుక 400 లైన్స్ అంటే కనుక మనకి థర్డ్ టైప్కి వచ్చేస్తుందండి, థర్డ్ టైప్ ఆఫ్ ప్రాజెక్ట్కి వచ్చేస్తుందండి. అవునా, ఎంబెడెడ్లోకి వచ్చేస్తుంది. బట్ ఇక్కడ 3 మోడ్స్కి కూడా, అంటే 3 టైప్స్ ఆఫ్ ప్రాజెక్ట్కి కూడా ఎఫర్ట్ని డెవలప్మెంట్ టైంని కూడా క్యాలిక్యులేట్ చేయమంటున్నారండి. ఓకేనా, ఎఫర్ట్ని డెవలప్మెంట్ టైంని కూడా క్యాలిక్యులేట్ చేయమన్నారు. మనకున్న కేఎల్ఓసి ఎంత ఉందండి, 400 ఉందన్నమాట.
ఓకేనా 400 KLOC వాళ్ళు ఆల్రెడీ మెన్షన్ చేసుకున్నాం. ఓకే, సి హియర్ ద బేసిక్ కోకో మోడల్ ఈక్వేషన్ టేకెన్ ది ఫార్మ్. సో ఏ ప్రాజెక్ట్ తీసుకున్నా, ఏ టైప్ ఆఫ్ ప్రాజెక్ట్ తీసుకున్నా సేమ్ ఈక్వేషన్ అండి. ఏం మారుతాయి? ఏబి వాల్యూ, బీబీ వాల్యూ, సిబి వాల్యూ, డిబి వాల్యూ మారుతూ ఉంటాయి, అంతే కదా. ఓకే, సో ఈ బేసిక్ కోకోమో మోడల్ నుంచి మనకి ఎస్టిమేషన్ క్యాలిక్యులేట్ చేయడానికి, ఎఫర్ట్ని క్యాలిక్యులేట్ చేయడానికి ఈక్వేషన్ ఇది, డెవలప్మెంట్ టైంని క్యాలిక్యులేట్ చేయడానికి ఈక్వేషన్ ఏమో ఇదనమాట. అవునా? ఎస్టిమేటెడ్ సైజ్ అనేది ఎంత ఇచ్చారండి మనకి? 400 KLOC ఇచ్చారనమాట. ఓకే, వెన్ కమింగ్ టు దిస్ ఆర్గానిక్ మోడ్, ఫస్ట్ మోడ్ చిన్న ప్రాజెక్ట్ అయితే కనుక ఈక్వేషన్ ఏంటి? ఈక్వల్ టు ఏబి ఇంటూ KLOC టు ద పవర్ ఆఫ్ బీబీ. అవునా? సో ఈక్వల్ టు ఆర్గానిక్ ప్రాజెక్ట్ కంటే చిన్న ప్రాజెక్ట్కి ఏ వాల్యూ ఎంత? 2.4 అండి. అవునా? సో ఈక్వేషన్స్ ఎక్కడైనా మీద మీ కాన్స్టిట్యూషన్ పేపర్ మీద నోట్ చేసుకుని జాగ్రత్తగా చూస్తూ ఉండండి, లేకపోతే ఓకేనా. 2.4. సో 2.4 ఇంటూ KLOC ఎంత ఉందండి? 400 టు ద పవర్ ఆఫ్ బీబీ అంటే 1.05. ఓకేనా? సో అది క్యాలిక్యులేట్ చేస్తే మనకి ఎఫర్ట్ అనేది మనకి అక్కడ తెలుస్తుందండి. చూసారా, 2.4 ఇంటూ 400 KLOC అన్నాం కదా, టు ద పవర్ ఆఫ్ 1.05 క్యాలిక్యులేట్ చేసుకుంటే 1295.31 PM పర్సన్ పర్ మంత్. ఓకేనా? సో 400,000 లైన్స్ ఆఫ్ కోడ్ ఉంటే కనుక మనకి ఎఫర్ట్ టైం అనేది 1295.31 పర్సన్స్ పర్ మంత్కి అవసరం అవుతుందంటండి. ఓకేనా? ఎఫర్ట్ అనేది ఎంత అవుతుందండి? 1295.31. అలాగే డెవలప్మెంట్ టైం ఎలా క్యాలిక్యులేట్ చేస్తున్నారు? 2.5 ఇంటూ, ఓకేనా, ఇదేంటి 2.5 అనేది? సిబి వాల్యూ అండి. ఓకేనా, డి ఈక్వల్ టు సిబి ఇంటూ ఈ పవర్ డిబి. అవునా? ఈ వాల్యూ ఎంత వచ్చింది మనకి? 1295.31 టు ద పవర్ ఆఫ్ 0.38 క్యాలిక్యులేట్ చేసుకుంటే 38.07 పర్సన్ పర్ మంత్. ఓకేనా? డెవలప్మెంట్ టైం అనేది ఒక పర్సన్ 38.07 అంతవరకు ప్రిపేర్ చేయగలుగుతాడంటండి. ఓకేనా, ఒక పర్సన్కి వచ్చేసి. అలాగే ఎఫర్ట్ టైం అనేది ఒక పర్సన్ వచ్చేసి 1295.31 వరకు కూడా ఎఫర్ట్ అనేది దాని మీద పే చేయగలరు అనమాట అండి. ఓకే, నెక్స్ట్ సెమీ డిటాచ్డ్ మోడ్ ఈక్వేషన్ సేమ్ అండి. ఏం మారుతాయి? ఏబి వాల్యూ, బీబీ వాల్యూ. ఓకేనా? సో ఆ వాల్యూస్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకుంటే కనుక మనకి సెమీ డిటాచ్డ్ కూడా ఈ డి వాల్యూని క్యాలిక్యులేట్ చేసుకోవచ్చండి. అలాగే ఎంబెడెడ్ మోడ్ కూడా ఆ వాల్యూస్ని తీసుకొచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకుంటే కనుక మనకి వాల్యూస్ అనేవి వస్తూ ఉంటాయండి. ఓకేనా? సో కోకోమో మోడల్ ఎఫర్ట్ని, డెవలప్మెంట్ టైంని క్యాలిక్యులేట్ చేసుకుంటున్నాము. ఓకే, ఎఫర్ట్ అనేది ఈక్వేషన్ ఉంది, డెవలప్మెంట్ కూడా ఈక్వేషన్ ఉంది. ఓకేనా? పర్సన్స్ కావాలంటే రెండింటిని E/D చేసుకుంటే మనకు పర్సన్స్ ఎంతమంది అవసరం అవుతారో కూడా మనకు అక్కడ తెలుస్తుందండి. ఓకేనా? ఒక పర్సన్ మంత్కి ఎంత ఎఫర్ట్ పే చేయగలడో తెలుసుకున్నాము, ఒక పర్సన్ ఎంత డెవలప్మెంట్ ప్రాసెస్ చేయగలడో కూడా తెలుసుకున్నాము. ఓకే, పర్సన్స్ ఎంతమంది కావాలనుకుంటే E/D చేస్తే పర్సన్స్ ఎంతమంది అనేది మనకి అక్కడ క్యాలిక్యులేట్ అవుతుంది. ఓకే, సో కోకోమో మోడల్ అనేది 3 టైప్స్ ఉన్నాయి. ఆ 3 టైప్స్ బేసిక్, ఇంటర్మీడియట్, కంప్లీట్. ఓకే, సో ఈ 3 మోడల్స్ని కూడా, కోకోమోలోని 3 టైప్స్ని కూడా 3 టైప్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్ మీద అప్లై చేసుకోవచ్చు. దాంట్లో ఫస్ట్ బేసిక్ కోకోమో మోడల్ ఉపయోగించుకుని మనము ఎఫర్ట్ని, డెవలప్మెంట్ టైంని క్యాలిక్యులేట్ చేయాలంటే ఈక్వేషన్ ఏంటండి? ఈక్వల్ టు ఏబి ఇంటూ KLOC టు ద పవర్ ఆఫ్ బీబీ, డి ఈక్వల్ టు సిబి ఇంటూ ఈ టు ద పవర్ ఆఫ్ డిబి. ఓకే, మరి ఇక్కడ ఏబి, బీబీ అండ్ సిబి అండ్ డిబి వాల్యూస్ మనం ఎలా వస్తాయి అనుకుంటే, మనకున్న డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్కి కాన్స్టెంట్ వాల్యూస్ని వాళ్ళు ఇవ్వడం జరిగింది అనమాట. కానీ ఈ కాన్స్టెంట్ వాల్యూస్ మనం జాగ్రత్తగా చదువుకోవాలండి, చదువుకుని గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? గుర్తుపెట్టుకుంటే వీటిని మనము ప్రాపర్గా ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయొచ్చు అనమాట. సో ఒక బేసిక్ కోకోమో మోడల్ ఉపయోగించుకుని ఎఫర్ట్ని, డెవలప్మెంట్ టైంని క్యాలిక్యులేట్ చేయాలంటే ఈ వాల్యూస్ తెలిస్తే సరిపోతుందండి. అలాగ వాళ్ళు 1000 లైన్స్ ఆఫ్ ఎంత ఇస్తారు కదా, దాన్ని ఈక్వేషన్లో ప్లేస్ చేసుకుంటాం అనమాట. ఓకే, దిస్ ఈజ్ ఫర్ కోకోమో మోడల్, బేసిక్ కోకోమో మోడల్. ఓకేనా? కోకోమో మోడల్లో బేసిక్ కోకోమో మోడల్ గురించి మనం ఇక్కడ డిస్కస్ చేసుకున్నాము. ఓకేనా? సో ద నెక్స్ట్ సెషన్ అవుట్ ఆఫ్ ద డిఫరెంట్ టైప్స్, అనదర్ 2 టైప్స్. ఓకే, ఇంటర్మీడియట్ టు కంప్లీట్ మోడ్లో కూడా ప్రాసెస్ అనేది ఎలా చేస్తాము
వాటిని కూడా ఉపయోగించుకుని ఎఫర్ట్ని డెవలప్మెంట్ అని ఎలా క్యాలిక్యులేట్ చేస్తామో తెలుసుకుందామండి. ఓకేనా? దిస్ ఈజ్ అండ్ సాఫ్ట్వేర్ ఎస్టిమేషన్. సాఫ్ట్వేర్ ఎస్టిమేషన్లో ఈ డెవలప్మెంట్ ఎఫర్ట్ని ఎస్టిమేట్ చేయడానికి కోకోమో మోడల్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ మోడల్. ఓకే, మోస్ట్ రెగ్యులర్లీ యూజ్డ్ మోడల్ మెనీ సాఫ్ట్వేర్. చాలా ప్రాజెక్ట్స్లో చాలా సాఫ్ట్వేర్స్లో కూడా మనకి ఈ కోకోమో మోడల్ని వాళ్ళు యూజ్ చేయడం జరుగుతుంది అనమాట అండి. ఓకేనా? సో కోకో మోడల్ని జాగ్రత్తగా చదవండి, జాగ్రత్తగా ఈక్వేషన్స్ జాగ్రత్తగా నోట్ చేసుకుని ఈ కాన్స్టెంట్ వాల్యూస్ అన్నీ కూడా ఏదైనా ఒక పేపర్ మీద మీరు నోట్ చేసుకుని జాగ్రత్తగా ఫాలో అవ్వండి. ఓకేనా? సో ఒకసారి పేపర్ మీద నోట్ చేసేసుకోండి ఇవన్నీ కూడా. నోట్ చేసుకుని ఒకసారి మళ్ళీ వీడియోని వెనక్కి రివిజన్ చేసుకుని లేదా ఒకసారి మళ్ళీ స్టార్టింగ్ నుంచి వినండి. వింటే కనుక మోడల్స్లో టైప్స్ ఏంటి, ప్రాజెక్ట్స్లో టైప్స్ ఏంటి, మోడల్ని ఈ ప్రాజెక్ట్స్ టైప్స్ మీద ఎలా అప్లై చేస్తున్నాము ఏంటి అనేది మీకు క్లియర్గా ఉంటుందండి. ఓకేనా? సో లేకపోతే లిటిల్ బిట్ కొంచెం కన్ఫ్యూజన్ వచ్చేసే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. కోకోమో మోడల్ ద మోస్ట్ ఇంపార్టెంట్ మోడల్ ఇన్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్ మోడల్ అండి. ఓకేనా? చాలాసార్లు ఎగ్జామ్లో అడుగుతూ ఉంటున్నాడు అనమాట. సో జాగ్రత్తగా చదవండి. ఓకే, హ్యావ్ ఏ నైస్ డే. విల్ యూ సీ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. థ్యాంక్ యూ.